నల్గొండ జిల్లా బాలభవన్ ద్వారా 2 కుట్టు మిషన్లు మా పాఠశాలకు తీసుకురావడం జరిగింది. ఎందుకంటే దాని ఇన్ఛార్జ్ నేనే కాబట్టి మా దగ్గర 2 కొత్త ఉషా కంపెనీకి సంబంధించిన 2 మిషన్లు కొన్నాము. రేపటి నుంచి ఒక టీచర్ గారిని ఏర్పాటు చేసి, మాకు ఆల్రెడీ బాలభవన్లో ఉన్నారు, వారిని ఏర్పాటు చేసి మా పిల్లలకి ప్రైమరీ అయినటువంటి స్టిచ్చింగ్ నేర్పడానికి, రేపు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతకడానికి కోసం మేము పాఠశాల స్థాయిలో ఉచితంగా నేర్పిస్తున్నాం మా పిల్లలకి. దీనికి ఎలాంటి డబ్బులు అవసరం లేదండి. అదేవిధంగా జిల్లా బాలభవన్ నుంచి డ్యాన్స్కి మరియు డ్రాయింగ్ మాస్టరు మరి టైలరింగ్ ఇన్స్ట్రక్టర్లు ఉన్నారు కాబట్టి మా పాఠశాలలో ఇవన్నీ ఉచితంగా మేము నేర్పుతున్నాం. తర్వాత బాలికల కోసం సెల్ఫ్ డిఫెన్స్ కింద కరాటే క్లాసులు కూడా నడుపుతున్నాం. మరి ఈ విద్యా సంవత్సరం నుంచి ఇవి స్టార్ట్ అవుతున్నాయి. అదేవిధంగా పాఠశాల స్థాయిలో ఈ విద్యా సంవత్సరం నుంచి కంప్యూటర్ కూడా స్టార్ట్ అవుతుంది. తర్వాత మా పాఠశాలకు మీ యొక్క విద్యార్థులను చేర్పించవలసిందే గౌరవనీయుల తల్లిదండ్రులని కోరుచున్నాము. మా పాఠశాల అన్ని రకాల వసతులు ఉన్నాయి. గౌరవ తల్లిదండ్రులు ఒక్కసారి ఆలోచించి మీ యొక్క డబ్బులు వృధా చేసుకోకుండా మా పాఠశాల చేర్పించవలసిందిగా మరి ఒక్కసారి మీడియా ద్వారా మిమ్మల్ని మేము కోరుచున్నాం సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. రిటైర్డ్ ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ ఈ కుట్టు మిషన్ అనేటటువంటి బాలభవన్ తరఫున ఏర్పాటు చేసి నేర్పించడం అనేటటువంటిది చాలా శుభతరణం. ఈ అవకాశం అనేటటువంటిది మన యొక్క ప్రభుత్వ పాఠశాలకే ఉండటం అనేటటువంటి గర్వకారణం. పాఠశాల విద్య పూర్తి చేసుకొని బయటకు వెళ్ళిన తర్వాత ఏదో ఒక రకమైనటువంటి పని అనేటటువంటిది వచ్చి ఉండాలి అనే దృక్పథంతో ఏర్పాటైనటువంటి విధానం ఇది. డ్రాయింగ్ నేర్పించడం, తోట పని, ఈ కుట్లు అల్లికలు, ఈ కుట్టు మిషన్ అనేటటువంటి అన్నీ కూడా ఇందులో భాగంగానే ఉన్నాయి. అయితే అనుకోకుండా ఈ అవకాశం అనేటటువంటి రావటం ఒక గొప్ప వరంగానే అనుకోవచ్చు. దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈ అవకాశాలే కాకుండా మన ప్రభుత్వ పాఠశాలలో అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు, బాలబాలికలకి టాయిలెట్స్ అనేటటువంటి, యూరినల్స్ అనేటటువంటివి కూడా ఒక దాత వలన ఏర్పాటైనది కనుక సౌకర్యాలు అనేటటువంటి అన్నీ కూడా ఉన్నాయి. అందువల్లనే వీటిని సద్వినియోగం చేసుకోవాలి. తర్వాత విద్య అనేటటువంటిది కూడా 10th రిజల్ట్ చూస్తే 100% ఉంది. కాబట్టి విద్యలో కూడా ఎక్కడా వెనకబడి లేవు. మన పిల్లలు, నేను గతంలోనే చెప్పడం జరిగింది, అందరూ ట్రైన్ టీచర్సే ఉంటారు ఇక్కడ. కనుక ఈ ప్రభుత్వ పాఠశాలలో చదివినటువంటి పిల్లలు వాళ్ళు ఆల్రౌండర్స్, ఒక బుక్కే పరిమితం కాదు. నేను గతంలోనే చెప్పడం జరిగింది. ఏది ఈ పెద్ద పెద్ద చైతన్య కానీ, శ్రీ చైతన్య లాంటి పాఠశాలలు ఏదో పెద్ద వాళ్ళు బిల్డప్స్ ఇస్తున్నారు, కానీ వాస్తవంగా మన పిల్లలకి సాటి రారు. అన్ని విధాలుగా ఈ పిల్లలకి అన్ని రకాలైనటువంటి ఇటు ఆటలు కానీ, డ్రాయింగ్ కానీ, తర్వాత ఇటువంటి పనులు ఏమైనా నేర్పించినా కూడా వాటిలో కూడా సరి అయినటువంటి ప్రావీణ్యత అనేటటువంటిది పిల్లలకు ఉంటుంది. కాబట్టి ప్రభుత్వ పాఠశాలను మీ పిల్లలను చేర్పించి దాని అభివృద్ధి కొరకు పాటుపడవలసిందిగా ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. అదేవిధంగానే మా వంతుగా ఏది పెన్షనర్స్ తరఫు నుంచి కూడా పాఠశాలకు అవసరమైనటువంటి చిన్నపాటి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి హెడ్ మాస్టర్ గారికి వాగ్దానం చేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఆధ్వర్యంలో నడుస్తున్న జిల్లా బాలభవన్ నుండి మా పాఠశాలకు 2 ఉషా కుట్టు మిషన్లను అప్పగించడం అయినది. ఈ కుట్టు మిషన్ల ద్వారా అదేవిధంగా ఆ కుట్టు మిషన్లను విద్యార్థులకు, పిల్లలకు నేర్పడానికి బాలభవన్ నుంచే టైలరింగ్ ఇన్స్ట్రక్టర్ గారు ఉన్నారు. వారి ఆధ్వర్యంలో అదేవిధంగా మా పాఠశాల నుంచి కూడా ఒక టీచర్ గారు ఉన్నారు. వాళ్ళతో కూడా ఈ కుట్టు మిషన్లలో శిక్షణ పిల్లలకు కల్పిస్తామని గౌరవ తల్లిదండ్రులకు తెలియజేస్తున్నాము. మరి ఈ బాలభవన్ మొత్తం కూడా మా ఆధ్వర్యం నడుస్తుంది కాబట్టి విద్యార్థులకు డ్యాన్స్ శిక్షణ, తర్వాత అదేవిధంగా డ్రాయింగు, తర్వాత టైలరింగ్, ఈ 3 అంశాల్లో చాలా చక్కగా శిక్షణను ఇస్తున్నారు. మరి ఇటు అవకాశాన్ని మన గ్రామ ప్రజలు, అదేవిధంగా గ్రామ పరిసరాల్లో ప్రజలు కూడా అందరూ తల్లిదండ్రులు ఉపయోగించుకొని వారి యొక్క పిల్లల్ని పాఠశాలలో చేర్పించవలసిందిగా గౌరవ తల్లిదండ్రులను ఈ సందర్భంగా సవినయంగా కోరుచున్నాము. థ్యాంక్ యూ.
మరి మీడియా మిత్రులకి నా యొక్క ధన్యవాదాలండి. ఇప్పుడు మెయిన్ చెప్పేదంటే ప్రైవేట్ స్కూలు, గవర్నమెంట్ స్కూల్ రెండింటికి చేయాలంటే ప్రైవేట్ స్కూళ్ళు ఇటుక మీద ఇటుక బేర్చుకుంటూ పోతాయి, ఎక్కడ ఊలిపోద్దో తెలియదు. అదే గవర్నమెంట్ స్కూల్ అని ఏంటంటే దాంతోపాటు కోకరికులర్ యాక్టివిటీస్ ఉంటాయి కాబట్టి పిల్లలు యాక్టివ్గా ఉంటారు, మంచిగా రాణిస్తారు. ఇంకోటి ఇక్కడ నేర్పే విద్యలన్నీ మేము జిల్లా స్థాయికి, కలెక్టర్ స్థాయికి తీసుకెళ్తాం. మేము డ్యాన్స్ కానీ వేరే డ్రాయింగ్ కానీ కాంపిటీషన్ తీసుకుపోతాం మేము. అలాగే వీళ్ళు ఇంకా పర్ఫెక్ట్గా నేర్చుకుంటే మేము ఢిల్లీ దాకా తీసుకుపోతాం కూడా మాకు ఛాయిస్ ఉంది. ఈ అవకాశాన్ని సదవకాశాన్ని తల్లిదండ్రులు యూజ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడ మోడల్ స్కూళ్ళల్లో మనకు ఇక్కడ మా స్టాఫ్ అందరినీ కూడా అప్పచెప్పడం వల్ల మేము యాక్టివ్గా పనిచేస్తున్నాము. ఇక్కడ డ్రాయింగ్, డ్యాన్స్, ఇప్పుడు ట్రైలింగ్ మిషన్స్ కూడా ఇంకా ఉన్నాయి. మనకు పిల్లలు ఇంకా బాగా నేర్చుకుంటుంటే కూడా ఇంకా ముందుగా మిగతాయి కూడా తీసుకుని వస్తారు. కాబట్టి ఇప్పుడు ఉన్న పిల్లలు మనకు 8th క్లాస్ పిల్లలు లాస్ట్ ఇయర్ డ్రాయింగ్లో లోయరు ఒక 4 రాశారు, 4 పాస్ అయ్యారు. ఇప్పుడు ఈసారి మన స్కూల్ తరఫున అందరినీ కూడా ఫీజు కట్టించి లోయర్ పాస్ చేసే బాధ్యతగా నేను తీసుకుంటున్నాను. అందుకు మన హెడ్ మాస్టర్ కూడా సహకరించారు. పిల్లలు కూడా సహకరిస్తే వాళ్ళకు కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది. వాళ్ళు భవిష్యత్తులో వాళ్ళు డ్రాయింగ్ టీచర్లుగా అయ్యేటందుకు తీర్చిదిద్దేందుకు సంసిద్ధంగా ఉన్నారు. థ్యాంక్ యూ. My name is Shamadevi. I'm studying in 10th class TM. మాకు బాలభవన్ నుంచి మిషన్ చేసినందుకు చాలా సంతోషిస్తున్నాము. డ్రాయింగ్ ఇంకా డాన్స్ అన్నిటికీ మా సార్ వాళ్ళు చాలా బాగా చెప్తున్నారు. హెడ్ మాస్టర్ సార్ ఇంకా టీచర్స్ మాకు బాగా హెల్ప్ చేస్తున్నారు. ఇచ్చినందుకు చాలా సంతోషంగా భావిస్తూ ఇంకా